into his trance. ఆ ట్రైలర్ చూస్తున్న సేపు ఒక హర్రర్ అన్నమాట. ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. టైలర్ చూస్తే నువ్వు చూడలేవని కూడా ఎగిరిపోతావు పైకి గాలికి. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలరు. యా ఖచ్చితంగా ఇందాకే చూసాను విజువల్ ట్రాన్స్ లాగా తీసుకెళ్ళిపోయారు. నిజంగా చూస్తుంటే ప్రీవియస్ సినిమాలో చూస్తుంటే బాహుబలి కానీ మళ్ళీ వెళ్ళొచ్చు, ఒక వారం తర్వాత వెళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చింది షేక్ 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 ఆడిస్తాను రా. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, డైలాగ్. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. స్టోరీ కూడా చాలా బాగుంది. ఆ ట్రైలర్ చూస్తున్న సేపు ఒక నీ మాటలకి ఆనందంతో నా గుండె పొంగిపోతుంది. మై బనియన్ బికేమ్ బ్లౌజ్. ప్రభాస్ అన్నకి అతని ఫేస్ వాల్యూ మాత్రం మామూలు కాదన్నమాట. ఇది కూడా ఆడాల. ఆ సినిమాలకి ఒక్కొక్క 1000 కోట్లు రావాలా. లాఫింగ్ టైం. అందరూ బతకాలని సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమా హిట్. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అక్క ఒకటో చూసినా ఇప్పుడు ఇవాళ చూసిన అక్క. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? గుండగాలు ఉంటారు, ఇంత పెద్ద పెద్ద లడ్డు గుండగాలు. ఇట్లా పోతే పై పోతురు. వినబడనట్టు నటించుకో. పుట్టలో ఏలు పెడితే కుట్టడాన్ని నేను చీమని కొట్టినావురా బాడుకావు అని నీ బొందరా, నీ బొంద. నాకు అన్నా నేను చెప్తున్నా, హార్ట్ అటాక్ పేషెంట్లు. అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. చిన్నగా చూడండి, టైలర్ చూస్తేనే వాళ్ళు 2000 రకాలు ఆడ మగ ఇడు 3 టైపా. ఒక 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాలకి 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రాజు వెడ్స్ రాంబాయిని చిన్న సినిమానే, కానీ టాక్ బయట ఎట్లా వచ్చిందంటే చాలా బాగుంది. ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ అంటే ఒక 4 తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. చాలా బాగుంది చాలా బాగుంది టాక్ వచ్చేసరికి ఎక్కలేని వాళ్ళంతా వెళ్ళి మరీ సినిమా చూసారు. అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలి. మారుతి గారు ఎలా చేస్తారో ఏంటో, ప్రభాస్ గారు ఎందుకు అబ్బా మారుతి గారితో చేస్తారు. నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా అన్న కూడా అదే అన్నాడు. ఎవరు? మన ప్రభాస్ అన్న కూడా నీ బొందరా, నీ బొంద. కూర్చిపోతుంది అమ్మతోడుగా మారుతు డైరెక్టర్ ఒక్కోడిగా నువ్వు బుడబు. రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అమ్మతోడుగా మారుతు డైరెక్టర్ ఒక్కోడిగా నువ్వు బుడబుడ సినిమా ఒక ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. 10,000 కోట్లు పక్క మేడం. కానీ ఈ సినిమా నీ బొందరా, నీ బొంద. కామెడీ సెన్స్ ఎక్కడో మిస్ అయింది, కానీ ఒక కొత్త జోనర్ లో అడుగు పెట్టబోతున్నా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కాబట్టి ఈ సినిమా నాకు తెలిసి 10,000 కోట్లు పక్క. ఇది ఇప్పుడు ఇది పోయినట్టే. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? ఖచ్చితంగా బాహుబలిని దాడుతుందేమో అని. ఇది పోయినట్టే. ఫ్యాన్ కి, మన అభిమాన యాక్టర్ కి వెళ్ళండి. ఇంకొక సినిమా బాగుంది, చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, స్టోరీ. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నార్మల్. చిన్న డైరెక్టర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారో బాగునుకున్నాము, బట్ మారుతి గారు న్యాయమే. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, 4 సినిమాలకి 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు. రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా.